హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలోని కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి 26 వరకు అంటే మరో 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలలోని ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఐఎండీ అధికారులు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా జనగామ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులు ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలలోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలతో పాటుగా ఎండల ప్రభావం కూడా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. థ్యాంక్ యూ ఫర్ watching this video.